హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ నేను చూపించే వీడియో నా ఫస్ట్ వీడియో. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సర్దుకొని చూడండి. సో ఇదేంటి అంటే మనకి రియలిస్టిక్గా ఏఐ ఇమేజెస్ చేసి మనం ఎక్కడైనా ఆ వీడియోస్ని కానీ ఆ ఫొటోస్ని కానీ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఏఐ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ చేయకుండా మనకి హ్యాపీగా వాడుకోవడం ఎలా. సో మనం ఇంకోటి వచ్చేసి మనం ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా జస్ట్ మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసేసి మనం ఏదైతే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. మనం గూగుల్ కొలాబ్ ఫోకస్ అని మనం టైప్ చేసిన వెంటనే సో మనం ఫస్ట్ ఏదైతే లింక్ మనకు కనిపిస్తుందో ఆ లింక్ ద్వారా మనం ఫస్ట్ ఓపెన్ చేసేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. సో మన గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేయండి. సో ఈ వీడియోని మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే మనం లైక్, షేర్, కామెంట్ అని చేయండి. సో ఆ వీడియో అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం లాగిన్ అయిపోయిన తర్వాత మనం జీపీయూకి కనెక్ట్ చేస్తున్నాం. అంటే మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో అది మనం జీపీయూ ద్వారా చేస్తున్నాం కాబట్టి జీపీయూ బ్యాక్ ఎండ్కి మనం కనెక్ట్ అవుతున్నాము. సో మనం జీపీయూకి కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా అయితే గ్రీన్ టిక్ కనిపిస్తుంది. సో అలా గ్రీన్ టిక్ కనిపించిన తర్వాత మనకి ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది. ఆ ప్లే బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో రన్ ఎనీవే కొట్టేసేయండి. మనకి ఇది ఒక కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టేది జస్ట్ ఒక 4 to 5 minutes అలా టైం పట్టిద్ది. మనకి ఒక లోకల్ ఇంటర్ఫేస్ ద్వారా, లైక్ లోకల్ ఇంటర్ఫేస్ అంటే మనకి లోకల్ లింక్ ద్వారా మనకి ఇది మనం రన్ చేసుకోవచ్చు. సో మనం ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవట్లేదు కాబట్టి సో మనం జస్ట్ ఒక లింక్లోనే మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో మన ఇమేజెస్, ఆ ఇమేజెస్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో ఆ యూఆర్ఎల్లోనే మనకి ఒక పబ్లిక్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఆ పబ్లిక్ అకౌంట్లోనే మనం ఏదైతే క్రియేట్ చేసేసుకోవచ్చు. సో కొంచెం టైం పట్టింది. ఆ టైం పట్టిన తర్వాత మళ్ళీ మీకు అయితే చూపిస్తాను. సో అప్పటి వరకు ఇది ఎంత టైం అయితే పడుతుందో చూడండి ఒకసారి. సో గైస్ చూసారు కదా, మనకి కోడ్ అయితే రన్ అయిపోయింది టోటల్గా. సో మనకి ఇలా 2 లింక్స్ అనేవి కనిపిస్తాయి. సో మనం ఏదైతే చేస్తున్నామో అది లోకల్ యూఆర్ఎల్ విత్ యూజింగ్ పబ్లిక్ యూఆర్ఎల్. సో మనం ఏదైతే చేసిన ఏఐ ఇమేజెస్ ఉన్నాయో అవి మనకి డైరెక్ట్ డేటాబేస్ నుంచి వస్తాయి. సో మనకి ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా మళ్ళీ లోకల్లో స్టోర్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. మీకు ఏదైనా ఇమేజెస్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే అక్కడ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఈ పబ్లిక్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ యూఆర్ఎల్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోకస్ 2.4.3 వర్షన్ లేటెస్ట్గా అది ఇప్పుడైతే రన్ అవుతుంది. సో మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో మీకు ఎలాంటి ఇమేజెస్ కావాలన్నా, కార్ ఇమేజెస్ కానీ, లేదా బైక్ ఇమేజెస్ కానీ, లేదంటే మీ గ్రూప్ ఇమేజెస్ కానీ, లేదంటే మీకు ఏదైనా రియలిస్టిక్ ఏఐ ఇమేజెస్ లైక్ గర్ల్ కానీ, బాయ్ కానీ, కిడ్స్ కానీ, మదర్ కానీ, పేరెంట్స్ కానీ, సో ఎలాంటిదైనా సరే మీకు ఇలా దీంట్లో అయితే వస్తుంది. సో శాంపుల్గా మీకు అయితే ఒకటి చూపిస్తాను. సో నేను ఒక గర్ల్ ఇమేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. 25 years old. సో ఆ అమ్మాయికి వచ్చేసి 25 years old, ఒక అమెరికన్ బ్యూటిఫుల్ గర్ల్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా మీకు డీటెయిల్డ్గా మీరు ఏదైనా డీటెయిల్డ్గా ఇస్తే అది ఇమేజెస్ అనేది డీటెయిల్డ్గా మనకి క్లారిటీగా తీసుకొస్తుంది. సో మనం డీటెయిల్గా ఇవ్వకపోయినా సరే ఏఐ కాబట్టి అది ఆలోచించి ఏదో ఒకటి చేసేసిద్ది. సో మనకి కావాలి అనుకుంటే డీటెయిల్గా ఇవ్వచ్చు. సో ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ దట్స్ ఇట్. సో 25 years old అండ్ అమెరికన్ బ్యూటిఫుల్ గర్ల్, ఆఫీస్ బ్యాక్గ్రౌండ్. సో మనం జనరేట్ చేసినట్టయితే మనకి అది కొంచెం టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం ఒక 4-5 seconds లేదా 5 seconds తీసుకొని మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ లోడ్ అవుతుంది కదా, లోడ్ అవుతుంది చూడండి. మనకి ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ ఇచ్చిద్ది. లేదంటే మనకి పర్టికులర్గా
ఇప్పుడు సపోజ్ 2 కావాలా, 4 కావాలా, 6 కావాలా అనేది మనకి నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇమేజ్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇమేజ్ అంతా ప్రాసెస్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం అమెరికన్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం. సో అసలు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది, మీరైతే చూడండి ఇక్కడ. సో అట్లానే మనం ఇండియన్స్ కావచ్చు, రష్యన్స్ కావచ్చు, లేదంటే కార్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, ఏదైనా సరే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడైతే చూడండి మనకి ఫైనల్ అవుట్పుట్. సో ఫైనల్ అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. రియల్గా అమెరికన్స్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటారో లేదో తెలియదు, కానీ ఏఐ అయితే చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసింది. సో మనకి ఇంకోటి కూడా ప్రాసెస్ అవుతుంది. సో నేను ఇంతకుముందు ప్రీసెట్గా ఆల్రెడీ 2 ఇమేజెస్ కావాలని చెప్పి పెట్టాను. సో మనకి అది కూడా చూపిస్తాను మీరు ఎలా చేసుకోవాలో. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకో ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఆఫీస్ ఉన్నట్టు, ఆఫీస్ పీపుల్ ఉన్నట్టు అదంతా చూపిస్తుంది. పోర్ట్రేట్లో బాగా తీసింది, వీడియోని క్రియేట్ చేసింది. సారీ, వీడియోని కాదు, ఫోటోని. సో ఇలా మనం ఆఫీస్ అమ్మాయి కావచ్చు. ఇప్పుడు అబ్బాయిని అడుగుతాను. సో మనకి బ్యూటిఫుల్ బాయ్ లేదా హ్యాండ్సమ్ బాయ్. సో మీకు ఎలా కావాలి అంటే అలా క్రియేట్ చేయడానికి మన ఏ అయితే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా అయిపోయింది. సో మనకి ఇక్కడ చూపించినట్టయితే మనకి 7.8 సెకండ్స్ 9 సెకండ్స్లో మనకి ఇమేజ్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఆ ఇమేజ్ ప్రాసెస్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకొని మనకి ఇమేజ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఇమేజ్ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత సో సపోజ్ మీకు ఏదైతే ఇమేజ్ కావాలో, లైక్ ఇప్పుడు సపోజ్ పర్టికులర్ బాయ్ ఇమేజే మీకు ఫ్యూచర్లో అన్నిటికీ మీ యూట్యూబ్ టెంప్లెట్స్ కానీ, లేదంటే ఎక్కడైనా యూస్ చేసుకోవాలని ఆఫీస్లో కానీ, స్కూల్స్లో కానీ, లేదా పీపీటీస్లో కానీ అదే ఇమేజ్ అదే ఫేస్ మళ్ళీ మనం ఏ అయితే క్రియేట్ చేయలేదు. కానీ ఈ సాఫ్ట్వేర్తో సో మనం ఇదే అబ్బాయితో మనం ఎన్ని ఇమేజెస్ అయినా కానీ, లేదా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయినా కానీ సో అలా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే కింద ఏదైతే ఇన్పుట్ ఆప్షన్ కనిపిస్తుందో ఆ ఇన్పుట్ క్లిక్ చేయండి. సో ఆ ఇన్పుట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. ఇమేజ్ ప్రాంప్ట్లో మనం సో ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత అడ్వాన్స్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లో మనకి ఫేస్ స్వాప్ చేస్తే సో ఫేస్ స్వాప్ చేసాం కాబట్టి సో ఇదే ఫేస్తో మనం ఎలాంటి ఇమేజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ అబ్బాయి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. కానీ ఇదే అబ్బాయితో మనం ఇంకో ఇమేజ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఇదైతే క్రియేట్ చేసి చూపిస్తుంది. సో మనకి ఫేస్ స్వాప్ చేసిన తర్వాత హ్యాండ్సమ్ బాయ్ బీచ్ బ్యాక్గ్రౌండ్ బాయ్ ఇన్ స్విమ్మింగ్ డ్రెస్. సో ఇదే అబ్బాయిని నేను స్విమ్మింగ్ డ్రెస్తో బ్యాక్గ్రౌండ్ బీచ్లో చూద్దాం అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఎలా అయితే క్రియేట్ చేసేదో చూడండి. సో మనకి డిజైన్ అయితే చేద్దాం అనుకుంటుంది. సో ఆ డిజైన్ మన ఫేస్ స్వాప్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం టైం పడవచ్చు, లైక్ 30 సెకండ్స్ 1 మినిట్ అవ్వచ్చు. సో ఫేస్ స్వాప్ చేస్తున్నాం కాబట్టి ఏదైతే మన ఫేస్ ఇచ్చామో సో ఆ ఫేస్ని మనకి క్రియేట్ చేయడానికి ఆ ఫేస్ని అది రీడ్ చేసుకొని ఆ రీడ్ చేసుకున్న దాన్ని మనకి ఆ డేటాలో పెట్టి మనకి ఇమేజ్ని అయితే క్రియేట్ చేయడానికి ఒక 1 మినిట్ అయినా టైం పడుతుంది. ఆ టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అమెరికన్ బాయ్సే కాదు, మన ఇండియన్ ట్రెడిషనల్ గర్ల్స్ కానీ, ఇండియన్ ట్రెడిషనల్ బాయ్స్ కానీ, ఆ ట్రెడిషన్ వేర్ డ్రెస్సెస్ కానీ సో ఇప్పుడు ఎవరైనా మోడల్స్ లైక్ ఎక్కువ అడుగుతుంటే మనం ఇప్పుడు ఏదైతే మీకు డ్రెస్ కావాలో లైక్ అట్లా పర్టికులర్గా ప్రతిదీ సో క్యారెక్టర్స్ అనేవి మనకి ఇక్కడ మనం 25 years ఓల్డ్ అండ్ అమెరికన్ హ్యాండ్సమ్ బాయ్ సో ఇట్లా అడిగాను కాబట్టి మనం అప్ టు 5000 వరకు మనం క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. సో ఆ 5000 క్యారెక్టర్స్లో డీటెయిల్డ్గా మీరు డిస్క్రైబ్ చేస్తే సో ఆ డిస్క్రైబ్ చేసేది యాజ్ ఇట్ ఈజ్గా ఏ అనేది మనకు క్రియేట్ చేసిద్ది. సో మనకు అంత డిస్క్రిప్షన్ అవ్వలేదు కాబట్టి
సో నేను చాలా సింపుల్గా ఇచ్చాను. ఆ సింపుల్గానే మనకి ఏ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఆ ఇమేజ్ అనేది ప్రాసెస్ అయిపోయింది. సో అది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం అది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. అదే ఫేస్తో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీచ్ అండ్ ఫేస్ వచ్చేసి మనకి అదే ఫేస్. సో అది తీసుకొని మనకి ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎలా అంటే అడిగాం స్విమ్మింగ్ డ్రెస్. సో ఆ స్విమ్మింగ్ డ్రెస్ మనకి క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే అదే ఫేస్తో అదే పర్సన్ ఇంకొక ఇమేజ్ ఏఐ క్రియేట్ చేసింది. సో ఇది ఒక బెస్ట్ వెబ్సైట్. మీకు ఎలాంటి ఏ ఇమేజ్ విత్ డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ విత్ డిఫరెంట్ ప్లేసెస్ కానీ కావాలి అనుకుంటే ఇదైతే చూపిస్తుంది. సో మనకి ఇదే కాదు, హ్యాండ్సమ్ బాయ్ విత్ సో మనకి ఇది తీసేద్దాం. 20 years old, beautiful Indian woman in traditional wear, arty background. సో ఇలా అయితే నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. జనరేట్ చేసిన వెంటనే మనకి ఇమేజ్ అయితే ఇలా వస్తుంది. చూడండి, మనకి ఆ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది ఆ వెబ్సైట్లో. సో సంథింగ్ నెట్ అయితే ఇష్యూ వచ్చినట్టుంది. మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఇమేజ్ అనేది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన దాన్ని టాస్క్గా కంప్లీట్ చేస్తా అదైతే మనకు తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ ట్రెడిషన్ వేతో చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అవ్వబోతున్నాయి. సో మనకి ఆ ప్రాసెస్ అనేది అయిపోయే లోపల మనకి ఏదైతే ఇమేజ్ ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చామో మనకి ఆ ఇమేజ్ ఇన్పుట్ని అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే అంతంత మాత్రమే ఉన్నాయి, కానీ మనకి ఏదైతే మెయిన్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మాత్రం బాగా వచ్చింది. సో ఇలా మనకి ఏ అయితే మనకి ఇమేజెస్ అనేది అవుట్పుట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తుంది. సో అయిపోయిన తర్వాత మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, సపోజ్ మీకు ఏదైనా ఇమేజ్ నచ్చింది అంటే, సో ఈ ఇమేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది మీ లోకల్ ఫైల్స్లో. సో ఇదండి ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను డబ్ చేస్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూసి చూడనట్టు వదిలేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కొంచెం డెవలప్ అయ్యి బాగా చేస్తాను. థ్యాంక్ యూ.